రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయిరెడ్డి రాజీనామా చేశారు. ఉపరాష్ట్రపతికి విజయసాయిరెడ్డి లేఖ సమర్పించారు. రాజకీయాల నుండి తప్పుకుంటున్నట్లు నిన్న విజయసాయిరెడ్డి ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పూర్తిగా ఆయన వ్యక్తిగత కారణాల వల్లే రాజీనామా చేశారని, పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తారని తెలిపారు. 4 దశాబ్దాలుగా వైఎస్ కుటుంబంతో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయని, వైఎస్ కుటుంబంతో ఎలాంటి వ్యక్తిగత విభేదాలు లేవని స్పష్టం చేశారు. మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, ఇక రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయిరెడ్డి రాజీనామా చేసినట్టు తెలుస్తుంది. దీనికి కారణాలు ఏంటి? వైసీపీ నేత రాజ్యసభ సభ్యత్వం విజయసాయిరెడ్డి రాజీనామా చేశారు. నిన్న ఆయన ట్విట్టర్ లో చెప్పిన విధంగానే ఈరోజు ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖర్ ని కలిసి రాజీనామా పత్రాన్ని అందజేశారు. కాసేపటి క్రితం ఆయన రాజీనామా పత్రాన్ని ఆయన అందజేశారు. ఈ రోజు సాయంత్రం వరకు రాజీనామాను ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖర్ ఆమోదించే అవకాశాలు ఉన్నాయి. సో నిన్న చెప్పిన స్టేట్మెంట్ విధంగానే ఎంపీకి రాజకీయాలకు గుడ్ బై చెప్తున్నట్లు ఆయన ప్రకటించారు. విధంగా వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి కోణం లేదు, కేవలం వ్యక్తిగతంగా తనకు రాజకీయాల నుంచి దూరంగా ఉండాలనే ఉద్దేశంతోనే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన స్పష్టం చేశారు. పూర్తిగా వ్యక్తిగత కారణాలు తప్ప ఇందులో మరో కోణం లేదంటే ఆయన స్పష్టం చేశారు. వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీకి దాదాపు 10 సంవత్సరాల పాటు ఆయన సేవలు అందించారు. జగన్ అది వైఎస్ కుటుంబానికి దాదాపు 30 సంవత్సరాల పాటు అనేక సేవలు అందించారు ఆయన. జగన్మోహన్ రెడ్డి అత్యంత ప్రజాదరణ కలిగిన వ్యక్తి. ఆ ప్రజాదరణ జగన్ తగ్గదని స్పష్టం చేశారు. రాజకీయాల నుంచి తప్పుకోవాలన్న వ్యక్తిగత నిర్ణయం తప్ప మరో కోణం లేదు. జగన్ ఫోన్ లో మాట్లాడిన తర్వాతనే అన్ని వివరాలు చెప్పానని ఆయన అన్నారు. సో రాజకీయాల నుంచి తప్పుకున్న తర్వాత రాజకీయాల గురించి మాట్లాడడం సరికాదని కూడా ఆయన చెప్పారు. సో విజయవాడ వెళ్ళిన తర్వాత పార్టీకి కూడా రాజీనామా చేస్తానని ఆయన స్పష్టం చేశారు. నేను ఏ పార్టీలో చేయడం లేదు, కేవలం హిందూ ధర్మాన్ని నమ్మిన వ్యక్తిగా, వెంకటేశ్వర స్వామిని నమ్మిన వ్యక్తిగా నేను ఎప్పుడూ అబద్ధాలు చెప్పలేదు. వైఎస్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. జగన్ అక్రమాస్తుల కేసులో నన్ను అప్రూవర్ గా మారాలని ఎంతో మంది ఒత్తిడి తెచ్చారు. నేను అబద్ధాలు చెప్పను. రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత కాకినాడ పోర్టు అంశంపై నాపై కేసు పెట్టారు. కేవీ రావుకు నాకు ఇలాంటి సంబంధాలు లేవు. వెంకటేశ్వరరావు స్వామి సాక్షిగా ప్రమాణం చేద్దామని చెప్పాను. సో ఆయన వారి పిల్లల సాక్షిగా చెప్పాలి, నేను నా పిల్లలపై ప్రమాణం చేస్తానని చెప్పాను. కానీ నన్ను కావాలని ఇరికించే ప్రయత్నం చేశారు. సిఐడి విచారణకు రావాలని చెప్పలేదు. నాపై లుక్అవుట్ నోటీసులు కూడా ఇచ్చారు. నా రాజీనామా కూటమికి లబ్ధి, నా ప్రాతినిధ్యం ఎవరికి తక్కువ చేయలేదని, నాలాంటి వాళ్ళు 1000 మంది పార్టీని వీడినా జగన్ కు పార్టీకి నష్టం లేదంటూ ఆయన స్పష్టం చేశారు. లండన్ లో ఉన్న జగన్ తో అన్ని అంశాలు మాట్లాడాకే నా రాజీనామాను అందించానంటూ ఆయన స్పష్టం చేశారు. రాజకీయాల నుంచి తప్పుకున్నాక ఇక రాజకీయాల గురించి మాట్లాడను, ఇక రాబోయే భవిష్యత్తులో అంతా వ్యవసాయం చేసుకుంటూ బతుకుతాను తప్ప రాజకీయాల అంశాలపై మాట్లాడడం కానీ, రాజకీయాల గురించి చర్చించడం కానీ ఏ పార్టీలో చేరే అంశం అయితే ఆలోచన లేదంటూ ఆయన స్పష్టం చేశారు. సో ఓవరాల్ గా ఈ సమయంలో రాజకీయాల గురించి తప్ప వేరే విషయాల గురించి మాట్లాడే అవసరం లేదంటూ ఆయన స్పష్టం చేశారు. సో ఓవరాల్ గా నీతి నిజాయితీ గల వ్యక్తిగా బతకాలనుకున్న కొన్ని ఛానల్స్ పై అవినీతి అవడంటూ ఆరోపణలు చేశాయి. ఛానల్ పెట్టే అంశం పునరాలోచన చేస్తా. విజయసాయిరెడ్డి ప్రాతినిధ్యం ఎవరు తగ్గించలేరు, నా కెపాసిటీ సామర్థ్యం ఎవరు అంచనా వేయలేరంటూ ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు రాజకీయంగా నేను వ్యతిరేకించాను తప్ప చంద్రబాబు నాయుడు కుటుంబం పరంగా నాకు ఎలాంటి విభేదాలు లేవంటూ ఆయన స్పష్టం చేశారు. మనసులో ఎక్కడో కొంత బాధ ఉంది. పార్టీ ప్రధాన కార్యదర్శి మిగతా వారు అయితే నాకు కంటే సమర్థవంతంగా పనిచేస్తారని విజయసాయిరెడ్డి వెల్లడించారు. సో ఓవరాల్ గా 15 నిమిషాల పాటు ఉపరాష్ట్రపతితో సమావేశమైన సందర్భంగా పలు కీలక అంశాలతో కూడా చర్చించబడుతోంది. సో ఇక రాజీనామా అయితే చేశారు రాజ్యసభ సభ్యత్వానికి, ఇంకా పార్టీకి రాజీనామా చేయాల్సి ఉంది. సో విజయవాడ వచ్చిన తర్వాత పార్టీకి రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయి. సో లండన్ లో ఉన్న జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మాట్లాడి పార్టీ కూడా రాజీనామా చేసే అవకాశాలపై కనిపిస్తుంది. అయితే అశోక్, సజ్జల వల్లే రాజీనామా చేశారు అన్న ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై విజయసాయిరెడ్డి ఏమైనా స్పందించారా? మరోవైపు టీడీపీ శ్రేణులు కూడా జగన్ అలాగే విజయసాయిరెడ్డి వీళ్ళు కావాలని డ్రామాలు ఆడుతున్నారు అన్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఆయన ఖచ్చితంగా చెప్పిన స్టేట్మెంట్ ప్రకారం వేరే అంశాలపై ఏం మాట్లాడదు. కేవలం తాను ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందనే దానిపైన మాత్రమే మాట్లాడారు. కేవలం వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నాను, నేను ఏ పార్టీలో చేరే ఉద్దేశం లేదు, అంతే తప్ప నన్ను ఎవరు పొమ్మని లేదు, నన్ను
నా సొంతంగా నిర్ణయం తీసుకున్నాను, వ్యక్తిగత కారణాలతో పార్టీ వీడుతున్నాను, రాజకీయాల నుంచి దూరంగా ఉంటున్నాను అంటే ఆయన స్పష్టం చేశారు. సో జగన్ తో ఎప్పటికీ విడదీయని అనుబంధం ఉంది, ఇక్కడ నుంచి కూడా ఉంటది, కానీ రాజకీయాల పరంగా ఉండదు తప్ప మిగతా అంశాల పరంగా ఉంటుందంటే ఆయన స్పష్టం చేశారు. సో వేరే నాయకుల గురించి అయితే ఆయన ఎక్కడ మాట్లాడలేదు, కేవలము తన రాజీనామా ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది, సో పార్టీని ఎప్పుడు వీడతారు అనే అంశాలపై మాత్రమే మాట్లాడలేదు. థ్యాంక్ యూ అశోక్.